సాయంత్రం రేపు చూద్దాం సెకండ్ అయినా కదా రేపు చూద్దాం అదే రిపోర్ట్స్ ఏం లేదు నార్మల్గా ఉంటున్నాను. శ్రీ బోడి రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ కేవలం మంచినీటిని మాత్రమే తాగుతూ ఇప్పటికీ దాదాపుగా 34 గంటలు అవుతూ ఉంది. ఈ క్రమంలో ప్రతి నిమిషం మేము ఆయన ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము. ఈ క్రమంలో ప్రజెంట్ ఆయనకి బీపీ 130/90 ఉంది. దాంతోపాటు పల్స్ రేటు 85 ఉంది. సాచురేషన్ 93 ఉంది. ఆయన ఎంత ఇంటేకింగ్ తీసుకుంటున్నారు, వాటర్ అవుట్పుట్ ఎలా ఉంది అనేది కూడా మేము నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నాము. ఇంకా ఎలక్ట్రోలైట్స్, ఇంకా మెగ్నీషియం, కాల్షియం అండ్ గ్లూకోజు పరీక్షలు చేయాల్సి ఉంది. వాటిని కూడా త్వరలో టెస్టులకు పంపించి వాటి రిపోర్ట్స్ కూడా మీకు అందరికీ కూడా తెలియచేయడం జరుగుతూ ఉంది. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగుతూ పోతే ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఇంకా మెగ్నీషియం కూడా తగ్గుతుంది. దానివల్ల కండరాల నొప్పి వస్తుంది. కాల్షియం కూడా తగ్గుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా అన్నగారు కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఈ సమస్య త్వరగా జటిలం కాకుండా త్వరగా ముగింపు జరిగి అటు ప్రభుత్వాలకు ఇటు ప్రజలకు అంతా మంచి జరగాలని చెప్పేసి ఒక వైద్యుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. మళ్ళీ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత సార్ గారి హెల్త్ స్టేటస్ అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.